ఒరే కాంపౌండరు, ఆ ఫోన్ చూడడం ఆపేసి ఎవడన్నా పేషెంట్ అవుతున్నాడేమో చూడరా. మన హాస్పిటల్కి ఎవరు వస్తారండి? వారం నుంచి చూస్తున్నా, ఎవరైనా వచ్చారా? రే కాంపౌండరు, ఎవరు వచ్చారు చూడరా. ఏమైంది? ఏదో గొడవ దూకుంటాడు. కాదండి. ఎక్కడైనా పడ్డావా? అవి కాదండి. ఎవరైనా కొట్టారా? అవి లేదండి. మరి ఏమైందయ్యా? బాగా ఆకలిగా ఉందని మా ఇంటికి ఫోన్ చేశానండి. ఏం కర్రీ చేసావని అడిగితే చికెన్ కర్రీ చేసానందండి. సరే అని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నానండి. కర్రీ ఎలా ఉంది అని అడిగిందండి. నా లైఫ్లో ఇలాంటి కర్రీ ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు, చాలా బాగుందని చెప్పానండి. అందుకు కొట్టిన డాక్టర్ గారు. మంచిగానే కోడావుగా, ఎందుకు కొట్టింది? ఆ కర్రీ మా ఆవిడ ఉండలేదంటండి, పక్కింటి ఆవిడ ఉందంటండి, అందుకే కొట్టిందండి. ఏం పర్వాలేదు, టాబ్లెట్లు రాస్తాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకో. సార్ ఫీజు అడిగింది సార్, ఫీజు అడిగింది సార్. మరి ఫీజు? మా డాక్టరు చీఫ్ డాక్టర్ కాదు, కాస్ట్లీ డాక్టరు. 500 ఇవ్వండి. 500? నా దగ్గర 300 ఉన్నాయండి బాబు. 300? 300 ఇచ్చారండి, ఏదో సరే చెప్పండి. బాబు, ఈసారి మీ ఆవిడ కర్రీ ఎలా ఉందని అడిగినప్పుడు మీ ఆవిడ వండిందా పక్కింటి ఆవిడ వండిందా అడిగి తెలుసుకుని చెప్పు. సరే డాక్టర్. నా ముందు సీటి. థ్యాంక్ యూ డాక్టర్. అదేట్రా, మొత్తం నువ్వే తీసుకెళ్ళిపోతే నాకు మిగిలేదేంటి? 3 నెలల నుంచి నాకు జీతం ఇవ్వలేదు, 300 జమ వేసుకుంటలే. వచ్చిందంతా ఎత్తుకుపోతే మా ఆవిడ ఏముంటుందో ఏంటో, అసలే బాగా ఆకలిగా ఉంది. యోగాలు చేద్దాం. హలో, చెప్పండి. ఏం కర్రీ వండావు ఈరోజు? చికెన్ కర్రీ వండానండి. చికెన్ కర్రీ నువ్వు వండావా పక్కింటి ఆవిడ వండిందా? ఏమిటి, ఈ ముఖానికి నేను వండటమే ఎక్కువ, ఇంకా పక్కింటి ఆవిడ కూడానా? అలా కాదు బంగారం, నువ్వు వండితేనే కదా నేను తింటాను, బయట ఫుడ్ తినను కదా. రండి, నేనే వండాను. వస్తున్నా.